వైకుంఠ ఏకాదశి ఎందుకంత మహత్తరమో మీకు తెలుసా? ఈ రోజు వెనుక ఒక పురాణ యుద్ధ కథ దాగి ఉంది. పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మురాసురుడు అనే భయంకర రాక్షసుడు దేవలోకంపై దాడి చేసి దేవతల శక్తినే సవాల్ చేశాడు. అతని బలానికి తట్టుకోలేక భయంతో వణికిపోయిన దేవతలందరూ శ్రీ మహావిష్ణువు సన్నిధికి పరిగెత్తారు. దేవతల ఆర్తనాదం విని శ్రీ మహావిష్ణువు స్వయంగా ఆయుధాలు ధరించాడు. మురుడితో వేల దివ్య సంవత్సరాలు పాటు యుద్ధం కొనసాగింది. యుద్ధం వల్ల అలసిపోయిన శ్రీ మహావిష్ణువు బదరికాశ్రమం దగ్గర ఉన్న సింహవతి అనే గుహలోకులోకి వెళ్లి విశ్రాంతి తీసుకోసాగాడు. శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉన్నప్పుడు మురుడు గుహలోకి వచ్చి ఆయనను సంహరించడానికి ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో శ్రీ మహావిష్ణువు శరీరంలోని దివ్య తేజస్సు నుంచి శక్తివంతమైన స్త్రీ రూపం అవతరించింది. ఆ దేవి ఆయుధాలతో యుద్ధం చేసి తన హున్నాదంతో మురాసురుణ్ణి బూడిదగా చేసింది. శ్రీ మహావిష్ణువుకు మెలకువ వచ్చి ఇతన్ని ఎవరు చంపారు అని ఆశ్చర్యపోయాడు. దివ్యకాంతిలో తేజోమయంగా నిలబడిన ఆ దేవిని చూసి శ్రీ మహావిష్ణువు సంతోషించాడు. శ్రీ మహావిష్ణువు దేవికి వరం కోరుకోమని అడగగా ఆమె ఈ తిథిలో నిన్ను ఉపవాసంతో భజించే భక్తులకు పాప విమోచనం, వైకుంఠ ప్రాప్తి కలగాలి అని కోరుకుంది. శ్రీ మహావిష్ణువు ఆమెకు ఏకాదశి అన్న నామకరణం చేసి ఈరోజు ఉపవాసం చేసేవారికి మోక్షం, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాసిస్తాడు. అప్పటినుంచే ఈ తిథి ఏకాదశి దేవి మహిమతో పాపక్షయ మరియు మోక్షప్రదమైన పవిత్ర దినంగా పూజించబడుతోంది. ఈ కథ మీ హృదయాన్ని నిజంగా తాకిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి.